హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ జీకే. మీకు తెలుసా, స్టాక్ మార్కెట్ లో సంపాదించే వాళ్ళకంటే నష్టపోయే వాళ్ళ సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుంది. దానికి రీజన్స్ ఏమై ఉంటుంది అనుకుంటున్నారో మీరు కామెంట్ చేయండి. బట్ నేనేమనుకుంటున్నానంటే ల్యాక్ ఆఫ్ డిసిప్లిన్ అండ్ ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ అని అనుకుంటున్నానండి. మీరు కనుక చూస్తే సిస్టమేటిక్ వేలో మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేసిన ఇన్వెస్టర్స్ ఎవరినైనా అడగండి, మీరు మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేయడం వల్ల లాస్ వచ్చిందా అని. డెఫినెట్లీ ద ఆన్సర్ ఇస్ నో. అదే ట్రేడింగ్ చేసిన వాళ్ళని అడిగితే ఆల్మోస్ట్ 100 కి 95% పీపుల్ సే ఎస్. అంతెందుకు, సెబీ కూడా ట్రేడింగ్ యాప్స్ ఓపెన్ చేసేటప్పుడు రిస్క్ డిస్క్లోజర్ ఆన్ డెరివేటివ్స్ అని చెప్పి ఒక అలర్ట్ ఇస్తుంది. అందులో కూడా అవుట్ ఆఫ్ 10 ట్రేడర్స్ లో 9 మెంబర్స్ కి లాసెస్ ఉంటుందని చెప్తుందండి. స్టాక్ మార్కెట్ లో ఎందుకు లాసెస్ వస్తాయి అంటే ఇన్డిసిప్లిన్ వల్ల అని చెప్పుకోవచ్చు. అదేంటి అలా అంటారు మీరు అనుకోవచ్చు. యాజ్ ఎ ట్రేడర్ గా ముందు మనం ఏంటంటే రిస్క్ మేనేజ్మెంట్, మనీ మేనేజ్మెంట్, అన్నిటికంటే ముఖ్యంగా ఎమోషన్ మేనేజ్మెంట్ ని డిసిప్లిన్ గా ఫాలో అయితే లాసెస్ వచ్చే ఛాన్సెస్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి. ఇదంతా మాకెందుకు చెప్తున్నారో అనుకుంటున్నారా? ఇప్పటి వరకు మన ఛానల్లో చాలా స్టాక్స్ గురించి డిస్కస్ చేశాం కదా. ఈ రోజు ఈ వీడియోలో నేను నా రియల్ టైం పోర్ట్ఫోలియోలో ఉన్న స్టాక్స్ గురించి చెప్పాలని అనుకుంటున్నానండి. అండ్ ఆ పోర్ట్ఫోలియోని కూడా పర్టికులర్లీ ఈ రోజే క్రియేట్ చేయడం జరిగిందనమాట. అండ్ నా టోటల్ పోర్ట్ఫోలియో అలొకేషన్ అనేది 5 lakhs అండి. ఈ రోజు నేను అందులో 1.5 lakhs తో స్టార్ట్ చేశాను. అండ్ ఎవ్రీ మంత్ కూడా 50,000 రూపీస్ సిస్టమేటిక్ గా ఈ పోర్ట్ఫోలియోకి ఇన్వెస్ట్ చేయడం జరుగుతుందండి. అండ్ నా ఇన్వెస్ట్మెంట్ హారిజన్ అనేది 3 years అనమాట. యాజ్ ఎన్ ఇన్వెస్టర్ గా మనం బెంచ్ మార్క్ రిటర్న్స్ కంటే బెటర్ రిటర్న్స్ జనరేట్ చేస్తున్నామా లేదా అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మనం బెంచ్ మార్క్ రిటర్న్స్ కంటే బెటర్ గా రిటర్న్స్ జనరేట్ చేయనప్పుడు చేయాల్సిన పని ఏంటో తెలుసా? సింపుల్ గా ఇండెక్స్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేయడం. దానివల్ల మనకి టైం అనేది సేవ్ అవుతుంది, స్ట్రెస్ ఉండదు, అలాగే హ్యాపీగా మన పని మనం చేసుకోవచ్చు. మీరు కనుక చూస్తే నిఫ్టీ 50 ఇండెక్స్ కానీ, నిఫ్టీ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ ఇండెక్సెస్ కానీ, ఇలా ఏ ఇండెక్స్ చూసినా కూడా ఆల్ టైమ్ హైలో ఉందండి. సో నేను ఇప్పుడు పోర్ట్ఫోలియో క్రియేట్ చేయడం వల్ల నాకు ఒక రిస్క్ అనేది ఉంది. అట్ ది సేమ్ టైం నాకు ఛాలెంజింగ్ కూడా. ఎందుకంటే మార్కెట్ ఆల్ టైమ్ హైలో ఉంది కాబట్టి ఈవెన్ సమ్ కరెక్షన్ వచ్చిందంటే నా పోర్ట్ఫోలియోకి రిస్క్ అనేది ఉంటుంది. అండ్ నెక్స్ట్ 3 years లో నేను బిల్డ్ చేసిన పోర్ట్ఫోలియో రిటర్న్స్ అనేవి బెంచ్ మార్క్ రిటర్న్స్ ని బీట్ చేయాలి. సో కాబట్టి ఇది నాకు ఒక ఛాలెంజింగ్ అనమాట. నా పోర్ట్ఫోలియోకి సంబంధించి రియల్ టైమ్ అప్డేట్స్ కూడా నేను ఇస్తానండి. దానికి టెలిగ్రామ్ ఛానల్ ని కూడా స్టార్ట్ చేశాను. కింద డిస్క్రిప్షన్ లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంది. ఎవరికైనా రియల్ టైమ్ అప్డేట్స్ కావాలి అనుకుంటే జాయిన్ అవ్వచ్చు. సో నా పోర్ట్ఫోలియోకి నేను పెట్టుకున్న పేరు ఏంటంటే జీకే వైల్డ్ క్యాప్ పోర్ట్ఫోలియో రియల్ టైమ్ అండి. ఇందులో మీరు కనుక చూస్తే ఇన్వెస్టెడ్ 1,49,239 రూపీస్ ఇన్వెస్ట్ చేయడం జరిగింది. దట్టు ఈ రోజు నేను స్టార్ట్ చేశాను అనమాట. అండ్ నా పోర్ట్ఫోలియో ఉన్న స్టాక్స్ కనుక మీరు చూస్తే ముందుగా BDL అండి, భారత్ డైనమిక్స్, తర్వాత భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, తర్వాత భారత్ హెవీ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ BHEL, BSE, కెపసైట్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్, కోల్ ఇండియా, గుజరాత్ మినరల్ డెవలప్మెంట్, తర్వాత గుజరాత్ స్టేట్ ఫెర్టిలైజర్స్, లారస్ ల్యాబ్స్, మోర్పెన్ ల్యాబొరేటరీస్, నవా లిమిటెడ్, NCC, NMDC, పెన్నార్ ఇండస్ట్రీస్ అండ్ SJVN అండి. సో ప్రతి స్టాక్ కి కూడా నేను 10,000 అనేది అలొకేట్ చేశానండి. మీరు కనుక చూస్తే భారత్ డైనమిక్స్ కి 9,600, భారత్ ఎలక్ట్రానిక్స్ 9,800, తర్వాత BHEL 9,900, BSE 10,000, అలాగే క్యాప్సైట్ 9,000. ఇలా ప్రతి స్టాక్ కూడా నేను 10,000 వరకు మాత్రమే అలొకేట్ చేశాను అనమాట. టోటల్ గా 15 స్టాక్స్ కి 1.5 lakhs అనేది ఇన్వెస్ట్ చేయడం జరిగింది. అండ్ రియల్ టైమ్ లో నేను బై చేసిన ప్రైస్ కూడా మీకు చెప్తానండి. BDL అనేది కరెంట్ మార్కెట్, ఈ రోజు కరెంట్ మార్కెట్ లోనే బాగా బై చేశాను అనమాట. పర్టికులర్ గా లిమిట్ ఆర్డర్స్ అయితే ఏం పెట్టలేదు. BDL అనేది 1,616 రూపీస్, తర్వాత BEL 308 రూపీస్, BHEL 299, BSE 2,600, క్యాపసైట్ 311, కోల్ ఇండియా 472, GMDC 396 రూపీస్, GSFC 247, లారస్ ల్యాబ్స్ 428 రూపీస్ దగ్గర బై చేశాను. అలాగే మోర్పెన్ ల్యాబ్స్ కనుక చూస్తే 57 రూపీస్, నవా వచ్చేసరికి 757 రూపీస్, తర్వాత NCC 320 రూపీస్, NMDC 249 రూపీస్, పెన్నార్ ఇండస్ట్రీస్ వచ్చేసరికి 174 రూపీస్ అండ్ SJVN అనేది 132 రూపీస్ దగ్గర బై చేయడం జరిగిందనమాట. అండ్ ఓవరాల్ గా నా పోర్ట్ఫోలియో కనుక మీరు చూస్తే దాంట్లో డిఫెన్స్, తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్, మైనింగ్, పవర్ అండ్ ఫార్మా సెక్టర్ కి సంబంధించిన స్టాక్స్ అనేవి ఇంక్లూడ్ చేయడం జరిగిందండి. నేను ఈ స్టాక్స్ ని మోతీలాల్ ఓస్వాల్స్ ఇన్వెస్ట్మెంట్ ఫిలాసఫీ అయిన QCLP, క్వాలిటీ, గ్రోత్, లాంగివిటీ అట్ రీజనబుల్ ప్రైస్ అనే ఫిలాసఫీని అప్లై చేసి సెలెక్ట్ చేసుకున్న స్టాక్స్ అండి ఇవన్నీ కూడా. సో ఇవి స్టాక్స్ అన్నిటిని కూడా మీరు కనుక చూస్తే రీసెంట్ గా మన ఛానల్లో అప్లోడ్ చేసిన డిఫెన్స్ స్టాక్స్ సంబంధించిన వీడియోలో అయితే డిఫెన్స్ కి సంబంధించి BDL, BEL, BHEL గురించి చెప్పడం జరిగింది. తర్వాత పర్టికులర్లీ కోల్ ఇండియా గురించి అయితే నేను ఒక వీడియో అయితే చేశాను. అండ్ రీసెంట్ గా NCC గురించి కూడా మీకు ఒక వీడియో అయితే పోస్ట్ చేయడం జరిగింది. అండ్ నేను ఇందులో చెప్పిన ప్రతి స్టాక్ ని కూడా ఏదో ఒక వీడియోలో అయితే డిస్కస్ చేయడం అయితే జరిగిందండి.
అండ్ కమింగ్ డేస్ లో ఈ పోర్ట్ఫోలియోలోకి న్యూ స్టాక్స్ అయితే యాడ్ అవ్వడం జరుగుతుందండి. అండ్ ప్రాఫిట్ బుకింగ్స్ ఉంటాయి. అట్ ది సేమ్ టైం రిస్క్ మేనేజ్మెంట్ కూడా అప్లై చేయడం జరుగుతుంది అనమాట. అండ్ ఈ పోర్ట్ఫోలియోకి సంబంధించి ఎవ్రీడే కూడా నేను మీకు రియల్ టైం అప్డేట్స్ అయితే ఇస్తాను. దానికోసం మీరు టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అండ్ నెక్స్ట్ వీడియోలో నేను ఈ స్టాక్స్ ని ఎందుకు బై చేశాను అనేది కూడా మీకు చెప్తానండి. సో ఈ రోజు ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే నా పోర్ట్ఫోలియో అనేది కొంతమందికి రిఫరెన్స్ గా యూజ్ అవుతుందని అనుకున్నాను. అండ్ ఈ వీడియో కేవలం ఎడ్యుకేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ పర్పస్ మాత్రమే చేశానండి. ఇది ఎవరికి కూడా రికమెండేషన్ కాదు. ఎందుకంటే నా రిస్క్ ప్రొఫైల్ అనేది వేరుగా ఉంటుంది, మీ రిస్క్ ప్రొఫైల్ అనేది వేరుగా ఉంటుంది. కాబట్టి బేస్డ్ ఆన్ మై రిస్క్ నేను సెలెక్ట్ చేసుకున్న స్టాక్స్ అన్నమాట. సో మీరు స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేసే ముందు డీటెయిల్ అనాలిసిస్ చేసిన తర్వాత ఇన్వెస్ట్ చేయండి. సో ఇదండి ఈ రోజు వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ గుడ్ డే.